మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మూర్ ఎస్టీ కాలనీ యానాది సంఘానికి నుంచి మేము వచ్చాము. దాదాపు 4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. ప్రతి స్పందనకి వచ్చి అర్జీ ఇస్తున్నాం. కలెక్టర్ గారు 2 సార్లు వచ్చారు, వేణుగోపాల్ రెడ్డి గారు, రాజ్కుమార్ గారు వచ్చారు. ఎలక్షన్ ముందు రాజ్కుమార్ గారు వచ్చి ఇంకేమైనా మే నెలలో లేకపోతే ఏప్రిల్లో మాకు పట్టాలు ఇచ్చేస్తాం రెడీ అయిపోయినా కూడా చెప్పారు. ఆ పట్టాల మీద సర్వే నెంబర్ వేసి ఇస్తామని కూడా చెప్పి సర్వే స్థలం కూడా చూపించారు మాకు. తర్వాత ఎలక్షన్ వచ్చినాయి, ఇక మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదు. మరలా ఇప్పుడు స్పందనకు వచ్చాం. 4 సంవత్సరాలు తిరిగి పరిస్థితి ఏంటంటే ఈ పరిస్థితి వర్షాలు వస్తే ప్రతి వర్షానికి ఈ విధంగా వాళ్ళ గుడిసెలు నిండిపోతాయి. తర్వాత ఆర్డీఓ గారిని ఎంఆర్ గారు తీసుకొచ్చి ఆ స్కూల్లో పెట్టి ఒక 6 రోజులు భోజనాలు పెట్టి పంపించేస్తున్నారు. అంతేగాని స్థిరమైన నివాసం వాళ్ళకి లేదు. ఆ గుడిసెలో పరిస్థితి ఇది. ఆ తేళ్లు కానీ పాములు కానీ వచ్చేసి వాళ్ళు భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ యొక్క పేద ప్రజల యొక్క జీవితాలు మారట్లేదు. కనుక గమనించి ఇప్పుడైనా సరే మరి పేద ప్రజలను ఆదుకుని వారి యొక్క మెరుగైన ఉండటానికి నివాసం ఇవ్వాల్సిందిగా మరి స్థలాలు ఇచ్చినా వారు వేరే స్థలం తీసుకెళ్ళినా సరే వారికి నివాసయోగ్యమైన పరిస్థితి వాళ్ళు కల్పించవలసిందిగా కోరుతున్నాం. కనుక ఎన్నిసార్లు దాదాపు వాళ్ళు పనులు మానుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది. నంబూరు నుంచి ఇక్కడికి రావాలంటే మరి వాళ్ళ రోజు కూలీ చేసుకున్న వాళ్ళు ఒక జీవనోపాధి లేదు వాళ్ళకి. అలాంటి జీవనోపాధి పొలాల మీద చెరువుల్లో చేపలు పట్టుకుని ఎరుకులు పట్టుకుని అలాంటి పరిస్థితి సాగిస్తున్నారు వాళ్ళు. అలాంటి వారిని కనీసం ఈ సంవత్సరం అయినా సరే, ఈ నూతన ప్రభుత్వం అయినా సరే వాళ్ళని గుర్తెరిగి వారి నివాసయోగ్యమైన గృహాలు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ విధంగా ప్రభుత్వాన్ని మరోసారి మరి ఎన్నిసార్లు మరి అర్జీలు పెట్టాం కానీ దానికి ప్రతిఫలం లేదు. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చాము అర్జీ. కలెక్టర్ గారు మరి వాటి పరిష్కరిస్తామని అమారకుతో మాట్లాడారు. ఏదేమైనప్పుడు కూడా ఈ పేద ప్రజల మీద ఈ ప్రభుత్వం వారు కనుదృష్టి ఉంచి వాళ్ళు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు? 80 కుటుంబాలు ఉన్నారండి అక్కడ. ఎంఆర్ గారికి ఇచ్చాము, ఇక్కడికి ఇచ్చాము. ఎంఆర్ గారు వచ్చారు ఆడికి. గత ప్రభుత్వం ఇవ్వలేదా? గత ప్రభుత్వానికి 4 సంవత్సరాలు తిరిగామండి. ఈ అర్జీ ప్రభుత్వంలో 35 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంది కానీ ఇదిగో కనబడుతుందిగా మేము ఇచ్చిన అర్జీ. ఇదిగో ఇది ఈ స్పందనకు వచ్చింది. దాని వరకు ఇంతవరకు లేదు. అప్పుడు అధికారులు మీ దగ్గరకు రాలేదండి? అప్పుడు ఉన్న ప్రభుత్వంలో మీ దగ్గరకు అధికారులు కానీ వేణుగోపాల్ రెడ్డి 2 సార్లు వచ్చారు, జేసీ గారు 2 సార్లు వచ్చారు, కాలనీకి వచ్చి చూశారు, మొత్తం చూశారు కానీ మరి ప్రతిఫలం లేదు. వీళ్ళ దగ్గర అన్ని ఉన్నాయండి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఆధారం ఉన్నాయి. జేసీ గారు ఎలక్షన్ ముందు మీకు ఏమైనా సర్వే నెంబర్ ఇవ్వటమే, పట్టాలు కూడా రెడీగా ఉన్నాయి, 52 పట్టాలు రెడీగా ఉన్నాయి అన్నారు. చూశారు, వచ్చి స్థలం కూడా ఏదో స్థలం చూపించారు. ఆ స్థలంలో మీ నెంబర్ వేసి మీకు పట్టా ఇవ్వటమేనో పట్టాలు రెడీగా ఉన్నాయని కూడా చెప్పారు. ఎలక్షన్ అయిపోయింది, ఇంతవరకు మళ్ళీ అది జరిగింది. ఏప్రిల్లో ఇది జరిగిన సిచ్యువేషను, మేలో ఎలక్షన్ జరిగింది. ఇక పట్టించుకోవాలి. మేము గత 11 సంవత్సరాలు పెట్టి మేము అక్కడే ఉంటున్నాము. వస్తుంది పోతుంది, ప్రభుత్వం మారుతుంది కానీ మా జీవితాలు మటుకు మారటల్లా. అక్కడే ఉంటున్నాం. వర్షాలు వచ్చినా, వానలు వచ్చినా, పాములు వచ్చినా, తేళ్ళు వచ్చినా ఆ ఇళ్లలోనే పడి ఉంటున్నాం. మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిందని మళ్ళీ వచ్చాం. ఇప్పుడు కాగితాలు ఇచ్చాము. ఎంఆర్ఆర్ గారితో మాట్లాడారు. మాకు ఈ ఒక్క సహాయం ఇప్పుడు కన్నా సరే ఈ గవర్నమెంటు మేము యానాదులో ఉన్నాము పలానా దిక్కని తెలుసుకొని మాకు ఇప్పటికైనా సహాయం చేయమని గవర్నమెంట్ వారికి కోరుకుంటున్నాను. నా పేరు నామల నాగార్జున అండి. నేను గత 3 సంవత్సరాల నుంచి సిటీ బస్సుల్లో డ్రైవర్ నుంచి వర్కర్ నుంచి వందలకు అయ్యాను. గుజ్జుమూల నుంచి బస్ స్టాండ్ దగ్గర బస్సుల్లో పనిచేసుకుంటా రూపాయి సంపాదించుకుంటూ బస్సు నిలబెట్టుకున్నాను. అది గత సంవత్సరం నుంచి నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి తోటి వర్కర్ల ఓనర్ల నుంచి. ఎందుకు ఇట్లా అనుకుంటే నేను రూపాయి సంపాదించుకుని నేనే వర్కర్గా చేసుకుంటాను, నేనే ఓనర్గా చేసుకుంటాను ఆ బస్సులో. అయితే అది అవతల ఓనర్లకి నచ్చక వాళ్ళ వర్కర్ల నుంచి నువ్వు కింద స్థాయి వాడివి, నువ్వు కులం తక్కువ వాడివి, నువ్వు మాతో అసలు బస్సు తిప్పకూడదు, మాతో పాటు నువ్వు ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చి మేము 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాము, నువ్వు మా ముందు బస్సులు తిప్పి కాల్ ఎగరేసి డబ్బులు సంపాదించుకున్నంత మగవాడివా పోటీగాడివా అని ఇట్లా నన్ను చాలాసార్లు ఈ రకంగా ఇబ్బంది పెట్టారు. నేను మా ప్రెసిడెంట్ గారితో వాళ్ళతో మాట్లాడి, మా ప్రెసిడెంట్ బాబు గారని మా మీ మీదకి గొడవకు వచ్చిన వ్యక్తుల పేరు నరసింహరావు, సుబాని, వాళ్ళ అన్న వాళ్ళ మామ, వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర వేరే బస్సులో వర్కర్లు సార్. వాళ్ళు పంపించుకుని నరసింహరావు ఇట్లా పంపించి సుబాని వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటాడు. పవను, తిరుపతి, ఇస్సాకు, నా తోటి వర్కర్ల డ్రైవర్లు కలాము, చిన్న పవను అట్లా వాళ్ళు సార్. 4 సార్లు ఇంటి మీదకి వచ్చినప్పుడు బస్ స్టాండ్ దగ్గర గుజ్జుమూలలో కొట్టారు. రీసెంట్గా 6 months బ్యాక్ బస్ స్టాండ్లో 20 మంది కుర్రలు వేసుకొని ఇదే సుబాని, నరసింహరావు, పవను, తిరుపతి, కమల్, పవను. మరి ఇంతకుముందు కంప్లైంట్ ఇవ్వలేదా మీరు?
ఇచ్చాను సార్. పాతకుంట పోలీస్ స్టేషన్లో ఇస్తే బాబు గారు వాళ్ళని సిటీ బస్ వర్కర్లను ఇచ్చి ఇంకా మీ జోలికి రాము మేము చూసుకుంటాము అని రాజీ పరిపించి మా అమ్మ మా చెల్లి మా అన్నయ్య చేత రాజీ సంతకాలు పెట్టించుకున్నారు సార్. అప్పుడు ఒక 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించకుండా పక్కన వేరే కూరలను పంపించి బస్ స్టాండ్ దగ్గర సిటీ బస్ బస్ స్టాండ్ దగ్గర సార్ చాలామంది చూసి ఆపింది లేదు. కలిసి వచ్చేటితే నా పన్ను కూడా ఇరిగిపోయింది సార్. పన్ను ఇరిగిపోతే అదే బ్లడ్తో పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ అదే సేమ్ రాజీకి వచ్చింది సార్. 10 రోజులు ఇప్పుడు 5వ సార్. రీసెంట్గా మొన్న ఫ్రైడే 20వ తారీఖు మళ్ళీ మొన్న వచ్చారు సార్ శుక్రవారం సార్. మళ్ళీ వచ్చి అదే బస్సు తిప్పొద్దని చెప్పాం గారా, తిప్పితే చంపుతాము, నీ వర్కులు రానివ్వు, బస్సు ఎక్కినేము, బస్సుకు అడ్డుపడి బస్సు నుంచి జనాలు ఎక్కకుండా నన్ను దించి సక్కసించి చెప్పి మళ్ళీ కొట్టారు సార్. ఈ శుక్రవారం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక నాకు భయం వేసి మా ఫ్యామిలీ ఇంటి మీద కూడా వచ్చారు సార్. ఒకసారి గతం ఫస్ట్ 6 నెలల క్రితం ఇంటి మీదకి వస్తేనే కేసు పెడితే అది రాజుకి వచ్చింది సార్. అది ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? నాకు ప్రాణహాని ఉంది సార్. బస్సు తిప్పొద్దన్నారు. ఇప్పుడు శుక్రవారం నుంచి నేను బస్సు తిప్పట్లేదు, ఇంటికాడ ఆపేసాను. దాని మీదే బతుకుతున్నాను. అప్పు చేసి స్థలం అమ్మేసి బస్సు కొనుక్కున్నాను. ఒక బస్సు నుంచి 2 బస్సులు. ఇప్పుడు నా బస్సుకి వర్కులు ఎవరు రావట్లేదు. నేను పోదామన్న భయం నాకు. బస్ స్టాండ్ వెళ్తే కొడతారు చంపుతానని. నా బస్సు తిప్పొద్దని నైట్ ఫోన్లు వస్తున్నాయి. ఆ నెంబర్లు కూడా రాసి ఇచ్చాను సార్లకి. అయినా నాకు రక్షణ లేదు, ఏం లేదు సార్. ఇంటి మీదకి వస్తున్నారు. బస్సు తీద్దాలంటే మా ఇంటికాడ ఆపించారు 2 బస్సులు సార్. అదే జీవనాధారం నాకు. చంపుతామన్నారు. ఇంకా అది నాకు తిప్పలేనంత ఇది. అందుకే ఎస్పీ ఆఫీస్ దాకా